ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక విద్యలో కొన్ని అద్భుతమైన కొత్త మార్పులొస్తున్నాయి. వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కదా, కాబట్టి వివరంగా చూద్దాం. మన పిల్లలకొక మంచి భవిష్యత్తివ్వాలి అంటే ఎలా? ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న. కానీ దీనికి సమాధానం మనం అనుకున్నంత కష్టమేమీ కాదు. సమాధానం చాలా సింపుల్. అది ఒక బలమైన పునాదితో మొదలవుతోంది. పిల్లల ఎదుగుదలలో మొదటి కొన్ని సంవత్సరాలు చాలా కీలకం. సరిగ్గా ఈ ఆలోచనతోనే ఒక కొత్త విద్యా వ్యూహాన్ని తీసుకొచ్చారు. సరే, అసలు సమస్య ఎక్కడుంది? బేసిక్స్ సరిగ్గా లేకపోతే, అంటే ప్రాథమిక విద్యలో పునాది బలంగా పడకపోతే పిల్లలు పై తరగతుల్లో చాలా ఇబ్బంది పడతారు. ఇది వాళ్ల భవిష్యత్తు మీద పెద్ద ప్రభావమే చూపుతుంది. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక 3 అంచెల వ్యూహంతో ముందుకొచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో మొదటిదేంటో చూద్దాం. ఈ వ్యూహంలో చదువుకు సంబంధించి అత్యంత ముఖ్యమైనది గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం. దీన్నే షార్ట్గా FLN అని అంటున్నాం. అసలు ఈ FLN అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 3వ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి పిల్లాడు లేదా పాప చదివింది అర్థం చేసుకోగలగాలి, చిన్న చిన్న లెక్కలు చేయగలగాలి, అంతే. జాతీయ విద్యా విధానం 2020 కూడా ఇదే చెబుతోంది. ఇదే అన్ని చదువులకి పునాది. ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. ఇది కేవలం ఒక లక్ష్యం కాదు, ఒక గోల్ కాదు. ఇది ఒక గ్యారంటీ. అంటే ప్రభుత్వం ఇస్తున్న ఒక హామీ, ఒక వాగ్దానమన్నమాట. ఈరోజు ఫస్ట్ క్లాస్లో చేరే ప్రతి బిడ్డ 2026-27 కల్లా ఈ స్కిల్స్ తప్పకుండా నేర్చుకుంటారని ఒక భరోసా ఇస్తున్నారు. మరి ఈ హామీని నిజం చేయడానికి 6 ముఖ్యమైన పిల్లర్స్ మీద దృష్టి పెట్టారు. స్మార్ట్ లెర్నింగ్ గోల్స్, రాష్ట్రవ్యాప్తంగా FLN క్యాంపెయిన్, టీచర్లకు మంచి ట్రైనింగ్, స్ట్రాంగ్ అసెస్మెంట్స్, ఆటపాటలతో చదువు, ఇంకా తల్లుల గ్రూపుల భాగస్వామ్యం కూడా. చూసారా, అందర్నీ ఇందులో భాగం చేస్తున్నారు. సరే, అది మొదటి పిల్లర్. ఇక రెండో ముఖ్యమైన అంశానికొద్దాం. అదేంటంటే బడిని, ఇంటిని కనెక్ట్ చేయడం. ఈ లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. డైలీ అటెండెన్స్ చూసుకోవచ్చు, సబ్జెక్టుల వారీగా మార్కులెలా వస్తున్నాయో చూడొచ్చు. పిల్లల ప్రొఫైల్, స్కూల్ డీటెయిల్స్ అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉంటాయి. అంటే పిల్లల చదువులో వాళ్లు కూడా ఒక భాగం అవ్వొచ్చన్నమాట. ఈ యాప్ వాడటం కూడా చాలా ఈజీ. గూగుల్ ప్లేస్టోర్ నుంచి లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. పిల్లల పెన్ ఐడి లేదా APR ఐడినే యూజర్ ఐడిగా వాడాలి. వాళ్ల పుట్టిన తేదీనే పాస్వర్డ్. ఏమైనా డౌట్స్ ఉంటే హెడ్ టీచర్ని అడిగితే సరిపోతుంది. చదువు ఎంత ముఖ్యమో పిల్లల భద్రత అంతకంటే ముఖ్యం. సురక్షితమైన వాతావరణం ఉంటేనే కదా పిల్లలు సరిగ్గా చదువుకోగలిగేది. ఇది మన మూడో, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన పిల్లర్. ఈ ప్రోగ్రాంలో పిల్లలకు చాలా సింపుల్గా ఒక విషయం నేర్పిస్తారు. అదే గుడ్ టచ్, బ్యాడ్ టచ్. గుడ్ టచ్ అంటే మనల్ని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాళ్లు తాకడం, అమ్మ కౌగులింత, టీచర్ భుజం తట్టడం లాంటివి. కాని బ్యాడ్ టచ్ అంటే మనకు ఇబ్బందిగా, బాధగా, కోపంగా అనిపించే స్పర్శ. దీని గురించి పిల్లలకు తెలియజెప్పడం చాలా అవసరం. ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే పిల్లలు ఏం చేయాలో చెప్పే 3 సింపుల్ రూల్స్ ఇవి. 1. వద్దు అని గట్టిగా అరవాలి. 2. అక్కడ్నించి వెంటనే పారిపోవాలి. 3. జరిగిన విషయాన్ని వెంటనే నమ్మకమైన పెద్దవాళ్లకి, అంటే అమ్మనాన్నలకిగానీ టీచర్కి గానీ చెప్పాలి. ఇంకా తక్షణ సహాయం కోసం చైల్డ్ హెల్ప్ లైన్ నంబరుంది, 1098. ఈ నంబర్ ప్రతి పిల్లాడికి, ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి టీచర్కి తెలిసి ఉండాలి. సో చూశారు కదా, చదువు, తల్లిదండ్రుల భాగస్వామ్యం, భద్రత, ఈ 3 వేర్వేరు కాదు, అన్నీ కలిస్తేనే మన పిల్లల భవిష్యత్తుకు ఒక బలమైన పునాది ఏర్పడుతుంది. ఈ మొత్తం ప్రయత్నం వెనుకున్న స్ఫూర్తిని నిపుణ్ భారత్ పాటలో చాలా చక్కగా చెప్పారు. తరలిరండి, కదం తొక్కి బడికిపోదాం మనము, ఆడుతూ పాడుతూ అక్షరాలను నేర్చేద్దాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేద్దాం. అక్షర పునాది సాధనలో మన సత్తా ఏంటో చూపిద్దాం. ఇది మనందరి సంకల్పం కావాలి. చివరిగా ఒక్క విషయం, ఈ కార్యక్రమాలు విజయవంతమవ్వాలంటే అది కేవలం ప్రభుత్వం వల్లే కాదు, మనందరి బాధ్యత. ఒక సమాజంగా ఈ విద్యా వాగ్దానాన్ని మనమందరం కలిసి ఎలా నెరవేరుస్తాం? ఇది మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న.